హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక 2 వీక్స్ నుంచి పెద్దగా సినిమాలు ఏమీ లేకపోవటం, నాకు పెద్దగా చూడటం కుదరలేదు. సో ఈ రోజు అయితే ఒక మలయాళం సినిమాతో వచ్చా. తలవన్ అనే మలయాళం మూవీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూసా. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్స్ పెద్దగా ఏం లేవు. ర్యాండమ్ గా ట్రైలర్ చూసాను, నచ్చింది. ఏదో ఈగో క్లాష్, ఒక మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ లాగా అనిపించింది. సరే చూసేద్దామని వెళ్ళా. ప్లాట్ లైన్ పెద్దగా చెప్పను, ఎందుకంటే స్పాయిలర్స్ ఎక్కువగా చెప్పాల్సి వస్తుంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్. సో మెయిన్ లీడ్స్ గా ఈ సినిమాలో ఆసిఫ్ అండ్ బిజు మీనన్ చేశారు. అప్పుడెప్పుడో మనం తెలుగులో గోపిచంద్ తో రణం సినిమాలో చూసాం, హీరోయిన్ వాళ్ళ అన్నగా చేశారు. దాని తర్వాత ఈ మధ్యన మనం మలయాళం సినిమాలు చూడటం వల్ల ఆయన మనకి ఎక్కువగా కనిపిస్తున్నారు. బట్ క్యారెక్టర్ డ్రివెన్ మూవీస్ చాలా వరకు ఏం చేశారు. మన భీమ్లా నాయక్ ఉంది కదా, ఆ సినిమా మలయాళంలో మెయిన్ వర్షన్ అయ్యప్పన్ కోశాం అని చెప్పి చేశారు. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్స్ వచ్చి నెరేషన్, డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే 2 గుడ్ ఉన్నాయి. చాలా ఎంగేజింగ్ అనిపించింది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా ఆసిఫ్ అండ్ బిజు మీనన్ ఒక బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. వాళ్ళిద్దరూ చేసిన యాక్టింగ్ చాలా రియలిస్టిక్ గా అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంటది, చాలా ఇంటెన్స్ ఉంటది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని హ్యూమర్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. పోలీస్ స్టేషన్ లో వచ్చే 1-2 సీన్స్ అండ్ ఒక లాడ్జ్ లో ఒక సీన్ ఉంటది, మీరు ఖచ్చితంగా నవ్వుతారు. చాలా వరకు రియలిస్టిక్ గా తీశారు. పోలీస్ లైఫ్, వర్క్ కల్చర్, వాళ్ళ మధ్యలో ఉండే ఈగో క్లాషెస్ గానీ, ప్రెషర్ గానీ, కొన్ని సీన్స్ చాలా రియలిస్టిక్ గా చూపించారు. సినిమాకి మ్యూజిక్ కూడా మేజర్ ప్లస్ అనే చెప్పాలి. ఎందుకంటే అంత ఇంటెన్స్ సీన్ కి కరెక్ట్ మ్యూజిక్ పడితేనే సీన్ ఎలివేట్ అయింది. సో ఇకపోతే నెగటివ్స్, ఫస్ట్ ఆఫ్ మాకు కొంచెం స్లోగా అనిపించింది. సో ఇంకొంచెం ఇంటెన్స్ గా ఉండుంటే సినిమా అయితే నాకు కంప్లీట్లీ నచ్చుండేది. సో జైల్ సీన్ లో ఒక ఫైట్ ఉంటది. మనకి యాక్షన్ సినిమాలు బాగా ఇష్టం కాబట్టి ఇంకొంచెం స్టైలిష్ గా గానీ, ఇంకొంచెం గట్టిగా ఉతుకుంటే బాగుండు అనిపించింది. బట్ డైరెక్టర్ చాలా రియలిస్టిక్ గా తీశారు కాబట్టి చాలా క్రిస్ప్ అండ్ షార్ట్ గా కట్ చేసి ముందుకెళ్ళిపోయారు. ఫైనల్ గా సినిమా అయితే ఒకసారి చూడొచ్చు, నాకు బానే అనిపించింది. థియేటర్స్ లో మీ దగ్గర కనుక లేకపోతే ఓటీటీలో వచ్చాక ఖచ్చితంగా చూడండి. ఛానల్లో కూడా అప్డేట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మరిన్ని చిత్రం చెప్పిన కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటా మరి.